హాయ్ గాయ్స్, మేమైతే కాణిపాకం వచ్చేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళే ముందైతే అందరం అక్కడ కోనేరు దగ్గర దండం పెట్టుకొని దీపాలు వెలిగించుకొని ఇంకా దాని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము. ఫోన్స్ అయితే లోపలికి అలో లేదు కదా, అందుకని బయట అయితే లాకర్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఈ కోనేరు మొత్తాన్ని వీడియో అయితే తీసాము. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. మేమైతే కాణిపాకంలో ఉన్న ఎక్కువ టైం అయితే మేమైతే స్పెండ్ చేసింది ఆ కోనేరు దగ్గరేను. నైట్ టైం అయితే ఆ కోనేరు చూడడానికైతే ఆ లైట్స్కి ఇంకా సూపర్ ఉన్నింది. గుడి అదంతా కూడా చాలా బాగుంది. ఆడున్నంతసేపు అయితే కూడా చాలా హాయిగా మనసుకి ఏదో తెలియని సంతోషంగా అయితే ఉన్నింది. ఇంకా అక్కడి నుంచి అయితే అమ్మ పక్కన ఇంకొక శివాలయం అయితే ఉందని చెప్పింది. ఇంకా అక్కడికైతే నేను మా అమ్మ మా తమ్ముడు అయితే వెళ్తూ ఉన్నాము. మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా మా డాడీ మా పాప అయితే ఇంకా రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్లో వాళ్ళిద్దరు ఇంకా పడుకొని నిద్రపోయారు. దాని తర్వాత అయితే వచ్చాము మేము ఇక్కడికి. అంటే మా పాప ఉంటే వీడియో తీయలేను, అందుకనైతే ఇంకా పాప నిద్రపోయింది, అది కలిసిపోయి. దాని తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చి ఇది అక్కడ ముందు పార్క్ కూడా చాలా బాగుంటుందంట మా అమ్మ చెప్పింది. అంటే మాకు చిన్నప్పుడు వచ్చాం కదా, మాకు అంత గుర్తులేదు, కానీ ఆ ప్లేసెస్ చూస్తూ ఉన్నప్పుడైతే కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉన్నింది. మేము అక్కడ ఎక్కువ గెడ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. మేము చిన్నప్పుడు వచ్చున్నాము. అంటే నాకు తెలిసిన తర్వాత అయితే ఒక్కసారి గుర్తుంది, అంతకుముందు కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చున్నామంట. ఇది థర్డ్ టైం అయితే నేను వెళ్ళడము. చాలా బాగుంది. ఇంకా అక్కడ దాకా అయితే వీడియోలు తీసాము. ఇంకెక్కడి నుంచి అక్కడ ఉండే వాళ్ళు వీడియో తీయకూడదు అని చెప్పారు, అందుకని తెలియకుండా అయితే కొంచెం కొంచెం తీసాము. వీడియోస్ అంత బాగా అయితే రాలేదు ఇక్కడి నుంచి. ఇదైతే గుడి లోపల ఎంట్రన్స్లో అక్కడికి వచ్చేస్తాము అదంతాను. ఇంకా నైట్ అయితే ఇక్కడికి వచ్చి ఇంకా నైట్ రూమ్లో కొంచెం వేడిగా ఉందని చెప్పి అప్పుడైతే మా పాప నిద్రలేసింది నైట్ 8కి. ఇంకా కోనేరు దగ్గరకు వచ్చి అక్కడ చాలాసేపు అయితే ఉన్నాము. ఉండి అక్కడే ఆడుకుంటా ఒక 10 దాకా అయితే 10-10:30 దాకా అయితే ఇంకా అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నాము ఆ గుడి దగ్గర. ఇంకా అక్కడే చాలాసేపు అయితే ఆ గుడిని చూస్తూ అట్లానే ఉండిపోయాము. చాలా బాగుంది.